చైనా ఫర్నిచర్కి ఎందుకు సార్ అంత ఇంపార్టెంట్? ఏం చెప్తారు? అందరూ చైనా వచ్చేది బికాస్ ఆఫ్ మార్కెట్ ప్లేస్ మ్యామ్. అన్ని మార్కెట్ ప్లేస్ ఒక చోట ఉంటాయి. లైక్ శానిటరీ మార్కెట్ అంటే వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ కలెక్షన్. అక్కడ కలెక్షన్ అంతా ఉంటుంది. లైక్ బాత్రూంలో పార్టీషన్స్ దగ్గర నుంచి, షవర్ హెడ్స్ దగ్గర నుంచి, ట్యాప్స్ దగ్గర నుంచి అన్నీ ఒక చోట దొరుకుతాయి. అండ్ డోర్స్ అండ్ విండోస్ అండ్ ఫర్నిచర్, లైటింగ్, కార్పెట్స్, కిచెన్స్ అండ్ వార్డ్రోబ్స్, ఇలా ప్రతిదానికి సపరేట్ మార్కెట్స్ ఉంటుంటాయి. ఓకే, అన్ని మార్కెట్స్ వచ్చి ఉంటాయి. హైదరాబాద్లో మనం కొనుక్కోవాలనుకుంటే మనం నెలలు తిరిగినా మనకి ఫైనలైజ్ అవ్వవు అన్ని ఆప్షన్స్. కానీ చైనాకి 3 to 7 days వస్తే అన్నీ ఫైనలైజ్ అయిపోతాయి ఇంటికి. ఓకే, మన అన్ని మనకి మోడల్స్ ఎక్కువ ఉంటుంటాయి, మనం చూస్ చేసుకోవడానికి ఆప్షన్స్ బాగుంటుంటాయి అండ్ ఈజీ టు సెలెక్ట్. ఓకే, ఇక్కడతో పోలిస్తే అక్కడ బెటర్ అంటున్నారు. చాలా బాగుంటాయి మ్యామ్. ఓకే, చైనా వెళ్ళి సెలెక్ట్ చేస్తారు కదా ప్రోడక్ట్ని, అంటే మీరు మాత్రమే వెళ్తారండి లేదంటే క్లయింట్ని కూడా తీసుకువెళ్తారా? ఎవరన్నా క్లయింట్ మాకు ఇంటీరియర్స్ కావాలి, ఫర్నిచర్ అన్నీ కావాలి అని మా దగ్గరికి వస్తే క్లయింట్ ఇంటికి వెళ్ళి రిక్వైర్మెంట్స్ మొత్తం రాసుకొని వాళ్ళ మెజర్మెంట్స్ మొత్తం క్యాలిక్యులేట్ చేసి చేయించి అండ్ దెన్ క్లయింట్ చైనా తీసుకెళ్తాం. వీసాస్, ఐటనరీ, అకామిడేషన్ మొత్తం మేము ప్లాన్ చేసుకుంటాం. అండ్ దెన్ అక్కడ ఉన్న వాటిల్లో శానిటరీ మార్కెట్స్ ఇట్లా ఏ మార్కెట్ ఉంటే వాటి ప్లేస్ తీసుకెళ్ళి రీజనబుల్ బడ్జెట్లో వాళ్ళకి ఏం కావాలో తెలుసుకొని చూసి సెలెక్ట్ చేయించి మొత్తం పర్చేజ్ చేసిన తర్వాత అక్కడి నుంచి షిప్పింగ్ టు హైదరాబాద్ అండ్ దెన్ షిప్పింగ్ టు దేర్ హోమ్ దాకా మేము చూసుకుంటాం. ఓకే, స్టార్టింగ్ ఫ్రమ్ చైనా నుంచి, చైనాలో పర్చేస్ చేయడం దగ్గర నుంచి అక్కడ మొత్తం గూడ్స్ కలెక్ట్ చేసుకొని మొత్తం షిప్పింగ్ చేయించి తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో